ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ప్రపంచంలో చాలా రకాల 100 కోట్లకు పైగా రకాల మొక్కలు, చెట్లు, పండ్లు, కూరగాయలు ఉన్నాయి. అయితే వాటిలో చాలా రకాల మొక్కలను మనుషులు తింటారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్, ఆరెంజెస్ ఎక్సెట్రా. అయితే ఒకానొక టైంలో మనుషులకు ఏ మొక్కను తినాలో, ఏ మొక్కను తినకూడదో తెలియదు. ఏ మొక్క మంచిదో, ఏ మొక్క డేంజరస్ అని తెలుసుకోవడానికి మన పూర్వీకులు వాటిని తినేవాళ్ళు. దాన్ని తిన్న తర్వాత బ్రతికితే ఆ మొక్క తినొచ్చని తెలుసుకునేవారు. ఒకవేళ దాన్ని తిన్న తర్వాత చనిపోతే ఆ మొక్కను తినకూడదని దానికి దూరంగా ఉండేవాళ్ళని భావించేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 2. డైనోసార్స్. ఈ పేరు వినగానే మన మైండ్లో పెద్ద ఆకారంతో ఉండే భయంకరంగా విజువలైజ్ చేసుకుంటాం. ఈ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మనం ఇప్పుడు చూస్తున్న పక్షులే డైనోసార్స్ అంట. ఇది ఒక రకంగా నిజమే అని చెప్పాలి. ఎందుకంటే డైనోసార్స్ ఉండే హైట్కి ఆకాశంలో ఉండే బర్డ్స్ని పట్టి తినేస్తాయి. అలా అయితే పక్షులన్నీ ఈ పాటికి అంతరించిపోయేవి. డైనోసార్స్ బర్డ్స్ ది రాపిడ్ అనే గ్రూప్కి చెందిన డైనోసార్స్ అని చెప్తున్నారు. ఈ డైనోసార్స్ 150 మిలియన్ ఇయర్స్ నుండి కాలానికి తగ్గట్టు వాతావరణానికి అనుకూలంగా ఇలా బర్డ్స్లా మారాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఒకవేళ మూవీస్లో జాంబీలాగా యాక్ట్ చేయమంటే చాలా సింపుల్ యాక్టింగ్ కదా, చేసేద్దాం అనుకుంటారు. కానీ యూఎస్లో మాత్రం మూవీస్, వెబ్ సిరీస్, రియాలిటీ షోస్లో బ్యాక్గ్రౌండ్లో జాంబీస్ లాగా యాక్ట్ చేసేవాళ్ళు ఒక ప్రత్యేకమైన స్కూల్స్లో ట్రైనింగ్ తీసుకుంటారు. వాటిని జాంబీ స్కూల్స్ అని అంటారు. యూఎస్లో జాంబీ క్యారెక్టర్ ప్లే చేయాలంటే జాంబీ స్కూల్స్ నుండి సర్టిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్స్లో నైస్ అని కామెంట్ చేస్తారు. మీ ఫ్రెండ్ సోషల్ మీడియాలో ఫోటో అప్లోడ్ చేస్తే నైస్ అని కామెంట్ చేస్తారు. అయితే మీకు నైస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఏన్షియన్స్ టైంలో నైస్ అంటే ఫూలిష్ అని మీనింగ్ వచ్చేది. 100 ఇయర్స్ బ్యాక్ నైస్ అంటే ఫూలిష్, సెన్స్లెస్ ఇలాంటి మీనింగ్ వచ్చేవి. అయితే కాలం మారుతున్న కొద్దీ దీని అర్థం మారుతూ వచ్చింది. ఇప్పుడు నైస్ అంటే ఫైన్, ప్లెజెంట్, గుడ్ ఇలాంటి మీనింగ్ వచ్చేలా వాడుతున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే నైస్ అని కాకుండా సూపర్ అని కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఆక్టోపస్. దీని లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది. నచ్చిన దాన్ని తినడం, తిరగడం, పడుకోవడం, ఇది ఆక్టోపస్ లైఫ్. ఇలా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ దీనికి ఫుడ్ దొరకలేదంటే అది ఆకలిని తట్టుకోలేక తనను తాను తినడం ప్రారంభిస్తుంది. అది చనిపోతున్నానని తెలిసినా కూడా తినడం ఆపదు, చివరికి చనిపోతుంది. ఒకవేళ మీరు ఆక్టోపస్ని పెంచుకుంటుంటే టైంకి ఫుడ్ని పెట్టండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ప్రపంచంలో భూమిపైన ఉండే అతిపెద్ద జీవి బ్లూ వేల్. అయితే దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్లూ వేల్ హార్ట్. బ్లూ వేల్ హార్ట్ బీట్ దగ్ దగ్ అని వినిపిస్తూ ఉంటుంది. ఈ హార్ట్ బీట్ సౌండ్ 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. బ్లూ వేల్ హార్ట్ కార్ సైజులో ఉంటుంది. ఇంత పెద్ద గుండె బ్లూ వేల్ శరీరం మొత్తానికి బ్లడ్ని పంప్ చేస్తుంది. ఈ గుండె నుండి వచ్చే వైబ్రేషన్స్ని హైడ్రోఫోన్స్ క్యాప్చర్ చేస్తాయి. అండర్ వాటర్లో ఉండే మైక్రోఫోన్స్ని హైడ్రోఫోన్స్ అని అంటారు. ఇవి బ్లూ వేల్ హార్ట్ బీట్ని క్యాప్చర్ చేస్తాయి. ఈ హైడ్రోఫోన్స్ 2 కిలోమీటర్ల దూరం నుండి బ్లూ వేల్ కదలికలను కనుక్కుంటుంది. అండర్ వాటర్లో బ్లూ వేల్ హార్ట్ వైబ్రేషన్స్ నీటిని గట్టిగా నెట్టడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ప్రపంచంలో చాలా రకాల ఇన్వెన్షన్స్ జరిగాయి. మంచి మంచి ఇన్వెన్షన్స్ జరిగినా కానీ అవి మార్కెట్లోకి రాలేదు. అందులో ఒకటే నికోలా టెస్లా డెత్ రే. నికోలా టెస్లా ముఖ్యమైన సైంటిస్టుల్లో ఒకరు. టెస్లా ఎంత జీనియస్ అంటే ఆయన ఇన్వెన్షన్స్ కొన్ని మార్కెట్లోకి వచ్చింటే ఈ ప్రపంచం వేరేలా ఉండేది. నికోలా టెస్లా గారు కొన్ని రీసెర్చ్లు చేసేటప్పుడు డెత్ రేని కనుక్కున్నాడు. డెత్ రే ఎలాంటి ఎక్విప్మెంట్ అంటే 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరోప్లేన్స్ని కూడా డ్యామేజ్ చేయగలదు. ఈ ఎక్విప్మెంట్ ఎనర్జీ పల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా పనిచేస్తుంది. ఒకవేళ ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంటే 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరే ఏరోప్లేన్స్ని వేరే దేశాలు చాలా ఈజీగా డ్యామేజ్ చేస్తాయి. ఈ డెత్ రేని ఇన్వెంట్ చేసే టైంకి ఈ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అని చెప్పాలి. ఈ డెత్ రే ఎక్విప్మెంట్ ఇప్పుడు మార్కెట్లోకి వస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీ స్కూల్, కాలేజ్ బయట ఉండే చెట్లను, గ్రీనరీని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మీ బ్రెయిన్లో ఎలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయో తెలుసా? ఒకవేళ మీ స్కూల్, కాలేజ్ బయట గ్రీనరీ ఉంటే యాక్చువల్గా మీలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మీ చుట్టూ గ్రీన్ ఏరియా ఉంటే మీ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ 13% పెరుగుతుంది. చాలా స్కూల్స్, కాలేజెస్ చూసుంటాం గ్రీనరీని ఏమీ మెయింటైన్ చేయకుండా ఉంటాయి. చూడడానికి చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఇలాంటి స్కూళ్ళల్లో ఉండే పిల్లల ప్రొడక్టివిటీ ఏమాత్రం పెరగదు.